ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతా సమాప్తమైనది. ఇట్ ఈస్ అకంప్లిష్డ్. పరిపూర్తి అయ్యింది. సిలువ కింద మనము నిలబడ్డాం. ప్రేమించే వ్యక్తులతో సిలువ దగ్గర నిలబడ్డాం. ఇది దుఃఖ శుక్రవారం కాదు, ఇది శుభ శుక్రవారం. మరణం శుభం ఎలాగైంది? నిగూఢమైన అవధుల్లేని ప్రేమను పొందిన దినం కాబట్టి ఇది శుభం. మానవాళిని శాశ్వతంగా పట్టి పీడిస్తున్న సాతాను కోరల నుండి, మరణపు ఛాయల నుండి, మరణపు బందిఖానా నుండి మనకు విడుదలనివ్వడానికి, పరిహారం చెల్లించడానికి మనందరి తరపున క్రయధనముగా తన రక్తమును, తన ప్రాణమును దారబోసినటువంటి ప్రభువు శిలువ మీద పలికిన మాటలు పరిపూర్తి అయింది. ఏ ఉద్దేశంతో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడో, దైవ కుమారుడు నరావతారి అయి మన రక్తమాంసాలను స్వీకరించి పాపము మినహా అన్ని విధములుగా మనలాగా మారినటువంటి యేసు ప్రభువు శిలువ మీద అటు దేవునికి ఇటు మానవులకు అంగీకారయోగ్యమైనటువంటి మధ్యవర్తి, అటు దేవుడు ఇటు మానవుడైన క్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకు విడుదల, రక్షణ వచ్చింది. కాబట్టి ఇది శుభ శుక్రవారం, ఇది దుఃఖ శుక్రవారం కాదు. రక్షణ కావాలి అంటే బలి అర్పణ జరిగి తీరాలి. ఏమిటి రక్షణ బలి? ఈ బలి యొక్క ఆవశ్యకత ఏమిటి? ఎందుకు ఈ బలిని సమర్పించాడు ప్రభు? సిలువ క్రీస్తు యొక్క అనంత ప్రేమకు, ప్రేమ లోతుల్ని మనకు చూపిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో మనము ధ్యానం చేసాం. నిన్నటి దినాన యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. చివరి వరకు, తన శ్వాస, తుది శ్వాస వరకు ప్రేమించాడు. తన ప్రేమను మరణానంతరం కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. మన మీద ప్రేమ కొలది ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడు. అది ఆ క్రీస్తుని అనంత ప్రేమ లోతులు ఈరోజు మనము చూస్తూ కృతజ్ఞత తెలియజేసుకోవలసినటువంటి సమయము. టుడే ఈజ్ ద డే ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో ఆ ప్రభుని వైపు చూడవలసిన సమయం. ప్రియులారా, ఈ బలి అర్పణ గురించి కాస్త లోతుగా వాక్యాలను అనుసరించి ధ్యానం చేసుకుందాం. ఈనాటి మొదటి పట్టణము, బలి గొర్రె పిల్లగా క్రీస్తు వధ్యస్థానానికి వెళుతూ ఉన్నాడు అన్న సూచనగా వాక్యాలు మనం 53వ కీర్తన 52 నుంచి మనం చదివినప్పుడు 14వ వచనములో, జన సమూహములు అతన్ని చూచి విభ్రాంతి చెందెను, ఏ నరుని రూపము కంటెను, చాలా వికృతమని అతనిని చూచి అనేకులు విస్మయముందిరో, ఆ విధముననే అతని ముఖమును ఆకృతియును వికారముగా నుండెను. గాయముల చేత రక్తసిక్తమైన ఆ ముళ్ళ కిరీటము నుండి తల నుండి కారుతున్న రక్తము చేత చీల్చబడిన అతని దేహము, కొరడాలతో చీల్చబడినటువంటి దేహము
ఇదిగో ఆ ప్రభువు అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. తన తప్పిదాల కోసం కాదు, మన పాపాత్ములమైన మన తప్పిదాల కోసము అతడు గాయపడెను. మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. మనమందరం గొర్రెల వలె దారి తప్పిపోయాం. ప్రతి వాడు తనకిష్టమైన త్రోవన తొలగిపోయెను. కాబట్టి తండ్రి దేవుడు మన అందరి దోషమును అతని మీద మోపాడు. అతడు ఒక గొర్రె పిల్లలాగా దౌర్జన్యానికి గురి అయినప్పటికీ అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యెను. సృష్టికర్త సృష్టి అయినటువంటి మానవుల ముందు శిరస్సు వంచుతున్నాడు. ఒక దోషిగా, అపరాధిగా, పరమ పావనుడైన దేవుడు పాపిగా మనందరి పాపాలను తన మీద వేసుకొని అర్పణ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి గొర్రెపిల్ల, శ్రేష్టమైన గొర్రెపిల్ల. అతడు దౌర్జన్యముకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడాయను. అతడు వదకు కొనుపోబడు గొర్రె పిల్లవలను ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలను మౌనముగా ఉండెనే కానీ నోరు తెరవలేదు. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. అతడు తనను తానే పాప పరిహార బలి చెయ్యగా అతడు దీర్ఘాయువును బడసి పుత్ర పౌత్రను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరు. తనకు తానే. ఇది గమనించవలసిన విషయం. యేసుని ఎవరు సిలువ వేశారన్నాం. యేసుని ఎవరు చంపేశారు? సైనికులు చంపేశారు, ధర్మ ప్రధానార్చకులు చంపేశారు, పిలాతు చంపేశాడు, హేరోదు చంపేశాడు. రకరకాల సమాధానాలు చెప్తారు. నిజం ఏమిటంటే, వాస్తవం ఏమిటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చదువుతాం, ఎవరును నా ప్రాణములను తీసుకొనలేరు, నా అంతట నేను నా ప్రాణమును దారబోయిస్తున్నాను, దాన్ని ఇచ్చుటకు తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. కాబట్టి ఇది స్వచ్ఛందంగా, ప్రేమపూర్వకంగా తనను తానే బలి సమర్పించుకున్నాడు. ఎవరు బలవంతంగా అతను చంపేయలేదు. మిగిలిన వాళ్ళు ఈ ప్రవచనము, ఈ దైవ కార్యానికి తమ వంతు సహకారం అందించారంతే. యూదా ఇస్కారియోతుతో మొదలు ఒక్కొక్కరు. కానీ వీళ్ళు ఎవరు ఏమి ఆపలేరు, అతను ఏమి చేయలేరు. అతడు తనంతట తాను బలిని సమర్పించుకున్నాడు, మరణించడానికి మన కోసము సిద్ధపడుతున్నాడు. కాబట్టి పెక్కు మంది దోషములను అతడు భరించును. అతనిని చూచి, తండ్రి దేవుడు చెప్తున్నాడు, క్రీస్తుని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును, మనందరి పాపములు. అతడు తన ప్రాణములను అర్పించెను. పెక్కు మంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. మన పాపాల కోసము తాను విజ్ఞాపన చేశాడు. అది ఆ ప్రభు మన కొరకు అర్పించినటువంటి బలి. 1 పేతురు 2వ అధ్యాయము 22-25 వచనాల్లో కూడా మనం చూస్తాం. ప్రభు అతను అమ్మివేయబడ్డాడు, ద్రోహము, గురుద్రోహము, తర్వాత పరిహాసం అనుభవించాడు, సిలువ వేయబడ్డాడు, శ్రమలు అనుభవించాడు. కానీ ఏం చేస్తున్నాడు చూడండి, 22-25, ఆయన ఎట్టి పాపము చెయ్యలేదు,
ఆ, ఆయన నోటి వెంట ఎన్నడూ అసత్యము వెలువడలేదు. చదువు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపించలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరించలేదు. మనం చేస్తాం బెదిరింపులు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఉదాహరణకి చెప్తాను. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద నడుపుతున్నావు బండి, ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటాడు. లైసెన్స్ తీ అంటాడు. లైసెన్స్ లేదు. వెంటనే ఫోన్ చేసేస్తాం. ఎవరికి? నాకు ఎస్ఐ తెలుసండి, ఆగండి, ఫోన్ చేస్తాం. ఇది చేసింది తప్పు, ఒప్పుకోవాలా? బెదిరించడం. పెద్దవాడు చెప్తే రికమెండేషన్ కానీ, అమ్మో వద్దులేండి బాబు వెళ్ళిపోండి అంటాడు. బెదిరించడం అన్నమాట. చేసింది తప్పు, తప్పించుకోవడానికి పైనుంచి అధికారులతో నాకు సంబంధం ఏమిటో తెలుసా, ఎమ్మెల్యే తెలుసు, వాళ్ళ అతను తెలుసు, ఇతను తెలుసు, నేను ఎంతటి వాడినో, ఎవరి తాలూకో తెలుసా, ఇలాంటి బెదిరింపులు. చూడండి ఇక్కడ ప్రభు ఏమంటాడు, అక్కడ వాక్యం ఏం చెప్తుంది? తాను శపింపబడినప్పుడు తిరిగి శపించలేదు. అలాగా తాను కష్టపడుచునని ఎవరిని బెదిరించలేదు. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తన మీద ఉంచుకొని శిలువ మ్రాణిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థతను పొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడు కాపరియగు ఆయన అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు మన కాపరి, మన ఆత్మలకు రక్షకుడు కాపరి అయినటువంటి క్రీస్తు సన్నిధికి మనం వచ్చాం. ఈ ప్రభువు ఏ విధంగా ఒక బలియాగముగా సమర్పించుకున్నాడు? హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 12వ వచనము. హెబ్రీ 9వ అధ్యాయం 12వ వచనము. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్రమును శాశ్వతముగా చేరినప్పుడు, పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్క దూడల యొక్క రక్తము తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను. అది వాక్యం. ఏమిటి? గతంలో పాత నిబంధనలో మనం చూస్తాము, గొర్రెలు మేకల యొక్క రక్తం అర్పణగా చిందించినప్పుడు అది చూసి దేవుడు సంతోషించి వాళ్ళ పాపాల తప్పిదాలని క్షమించేస్తాడు అని విశ్వాసం. మేకలే గొర్రెలు వీటికి ఎంత శక్తి ఉంటే పరమ పవిత్రుడైన దైవ కుమారుడు క్రీస్తే, నిష్కళంక గొర్రెపిల్ల అయిన క్రీస్తు యొక్క రక్తం ఇంకెంత శక్తివంతంగా ఉంటుంది అని అక్కడ హెబ్రీయులకు రాయబడిన లేఖలో మనము చదువుతున్నాం. 13వ వచనం ఇదే విషయాన్ని మనం చదువుతున్నాం. 22వ వచనము అద్భుతమైన వాక్యం ఇది. నిజమునకు ధర్మశాస్త్రం అనుసరించి సమస్త వస్తువులను రక్తము చే శుద్ధి చేయబడును, రక్తము చిందకయే పాపక్షమాపణ లభించదు. రక్తము చిందకయే పాపక్షమాపణ లభించదు. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి ఆ ప్రభు, ఆ యేసు ప్రభువే మన పాప పరిహారార్థము బలి అయినటువంటి రక్తము చిందకయే పాపక్షమాపణ లేదు.
క్రీస్తు తన రక్తాన్ని చింది మన పాపాలకు క్షమాపణను మనకు అందిస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేసుకునేటువంటి సమయం. చెప్పాను, ఇది ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకునే ప్రత్యేకమైన దినం. A day of gratitude and God's grace, for God's grace. A day of gratitude for God's grace. దేవుని కృపకు కృతజ్ఞతలు తెలియజేసుకునే రోజు ఈరోజు. మరి పాపము తీవ్రతను సిలువ మనకు తెలియజేస్తుంది. క్రీస్తు సిలువ కొట్టినప్పుడు మన గర్వం, మన అహంకారం, మానవుని యొక్క గర్వము, అహంకారము, పట్టించుకొనితనము, అన్యాయము సమస్తము సిలువ వేయబడుతుంది. అంతేకాదు మనందరినీ మారు మనసు పొందమని సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. అదిగో ఆ మంచి దొంగను, కుడి చేతి పక్క దొంగను ఏ విధంగా మారు మనసు వచ్చేలాగా ఆ ప్రభువు తన యొక్క సన్నిధి ద్వారా ఒకడు తృణీకరించాడు, మరొకడు అంగీకరించాడు, స్వీకరించాడు. ప్రభు, నన్ను గుర్తించుకో, నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో అంటే ఏమన్నాడు ప్రభు? నేడే నీవు నాతో పాటు పరలోకానికి వస్తావు, ఉంటావు నాతో పాటు. మనందరం కూడా ఆ దొంగవాని వలె ప్రార్థించవలసినటువంటి సమయము. ప్రభు, నన్ను గుర్తించుకో, నా కోసం నువ్వు మరణించావు, నన్ను గుర్తించుకో. నేను పాపినే ప్రభువా, ద్రోహం చేశాను, మరలా అదే పాపంలో పడిపోతున్నాను, బలహీన మనస్కుణ్ణి. ప్రభు, నన్ను గుర్తించుకో. దీన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభు వైపు చూసి ప్రార్థించవలసినటువంటి సమయం ఇది. ఆ ప్రభు మన కొరకు మరణిస్తూ ఉన్నాడు, మనకు అక్కడ స్థానాన్ని ప్రసాదించడానికి. కాబట్టి సిలువ మనందరి ఆశ, మన శక్తి. ఇట్ ఈస్ అవర్ హోప్ అండ్ అవర్ స్ట్రెంగ్త్. క్రాస్ ఈజ్ అవర్ హోప్ అండ్ అవర్ స్ట్రెంగ్త్. జీవితంలో మనకు కూడా సిలువలు వస్తూ ఉంటాయి. బాధ, తిరస్కారము, ఓటమి, అవన్నీ కూడా మనం అనుభవిస్తాం. కానీ ప్రభు ఒకటే చెప్తున్నాడు, మీరు ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్నారు. అయ్యో, నేను ఒంటరిని అయిపోయాను, నాకెవరూ లేరు అని అనుకుంటున్నారా? సిలువ వైపు చూడండి. సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు ఒంటరి, ఎవరూ లేరు, శిష్యులు లేరు, ప్రాణం ఇస్తానన్నటువంటి వాడు లేడు, పారిపోయాడు, అబద్ధం ఆడేశాడు. ఆ పక్కనే ఉన్నటువంటి వాడు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి భయంతో తలుపులు మూసుకొని దాగున్నారు. అదిగో ఒక్క శిష్యుడు తప్ప, తల్లి మరియా మగ్దలేన తప్ప. అయ్యో, నేను బాధలు అనిపిస్తున్నాను, ఈ అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, జబ్బు వచ్చింది, పోవడం లేదు. అక్కడ ప్రాణమే ప్రభు సమర్పిస్తున్నాడు. మనం ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, మన ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు సమాధానము అదిగో ఆ సిలువే. నేను క్షమించలేకపోతున్నాను, ఎలా క్షమించమంటారు? ఇంత హాని చేశాడు, ఇంత కష్టం కలిగించాడు, ఇంత నష్టం చేశాడు, ఆ పేరు పాడు చేసేశారు, నేను ఎలా క్షమించను నువ్వు అంటున్నావా? సిలువ వైపు చూడు. తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, క్షమించండి అని ప్రార్థించిన సిలువ మీద వేలాడుతున్న క్రీస్తుని చూడు. అతడు సమాధానం చెప్తాడు. వినయము, విధేయత, తగ్గింపు స్వభావం. ఎందుకు నేను తగ్గించుకోవాలి? నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, నేను ఎవరిని తగ్గనవసరం లేదు, తగ్గేదే లేదు ఎవరి ముందు అని అనుకుంటున్నావు. ఇవన్నీ నేను నీకు ఇచ్చినవి. ఇచ్చినటువంటి వాడే శిరస్సు వంచాడు. ఇవన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడే వినయము కలిగి, విధేయతతో సిలువ మరణము వరకు విధేయించాడు.
ఖాళీ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, పూర్తిగా ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అహంకారం గర్వంతో ఉన్నావా? ఇదిగో సిలువ వైపు చూడు. తగ్గింపు స్వభావం అంటే ఆ ప్రభు ఏమిటో నేర్పిస్తాడు. నాకు అది లేదు ఇది లేదు అని అనుకుంటున్నావా? సమస్తము కోల్పోయాడు. కానీ అది వాటమి కాదు, అది విజయం. ఆ ప్రభువును విశ్వసించినటువంటి వారందరికీ ఇదే విజయము, ఇదే సమాధానము. ద క్రాస్ ఇస్ ది ఆన్సర్ టు ఆల్ అవర్ క్వశ్చన్స్ అండ్ క్వైరీస్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రేమతో మన వ్యక్తిగత అనుదిన సిలువలను మోద్దాం. ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నా శిష్యులు కావాలంటే మీరు అనుదినము మీ సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించండి. కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే ఈజ్ ఛాలెంజింగ్ అస్. ఈ శుభ శుక్రవారం, పెద్ద శుక్రవారము మనకు సవాలు విసురుతుంది. హింసించే వారిని నువ్వు క్షమించగలవా? నేను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించగలవా? నీతి కోసం, సత్యం కోసం నువ్వు ఎంత అసౌకర్యాన్నైనా భరించి నువ్వు నిలబడగలవా? కష్టం వచ్చినప్పుడు కష్టాలు పెడుతున్నటువంటి వారిని కూడా నువ్వు ప్రేమించగలవా? నీ కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, నీ జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నువ్వు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో ఎవరి వలన కావచ్చు. కష్టాన్ని భరించి ఇంకా నువ్వు ప్రేమించగలవా? శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, అయినప్పటికీ నీవు నమ్మక పాత్రంగా నిలబడగలవా? ప్రభువు యొక్క సిలువ చెంత. అందరూ పారిపోయారు, ప్రేమించిన వాళ్ళు నిలబడ్డారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి, ప్రేమించిన తల్లి అక్కడ ఉంది. ప్రేమించిన శిష్యుడున్నాడు. 7 దయ్యాల నుండి విడుదల పొందిన కృతజ్ఞతా హృదయంతో నింపబడిన మరియ మగ్దలేనమ్మ ఉంది. మరి ఈరోజు ఆ ప్రభు సిలువ చెంత నమ్మక పాత్రంగా నువ్వు నిలబడగలవా? యేసుతో నిలబడగలవా? యేసు కోసం నిలబడగలవా? యేసులో నీవు ఉంటేనే యేసు కోసం నీవు నిలబడగలవు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, తాను పొందిన గాయముల చేత మాకు స్వస్థత, ఆరోగ్యము, మా పాపాల కోసం నలిగిపోయి మేము పొందవలసిన శిక్షను నీ కుమారుడైన క్రీస్తు మీద నువ్వు వేశావు. ప్రేమతో, సంతోషంగా, స్వేచ్ఛగా, ఆనందంతో ఈ శిలువ శ్రమలు అనుభవించి మా కొరకు ప్రాణం విడిచిన ప్రభువుని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, కృతజ్ఞతతో శిలువ వైపు చూస్తున్నాము. మా కొరకు మృతి చెందిన ప్రభువుతో, క్రీస్తుతో పాటు మీరు మరణిస్తే క్రీస్తుతో పాటు తిరిగి ఉత్థానమవుతారు, తిరిగి లేస్తారు అనే వాక్యాన్ని, జీవిత సత్యాన్ని, విశ్వాస సత్యాన్ని నమ్మి మా జీవితాలను ముందుకు నడిపించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.